గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరెవరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటారు? అంటే రిస్క్ లేకుండా ముందుగా ఆలోచించుకుని ఏ అంశాలు చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి, ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? చాలా మంచి క్వశ్చన్ అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. గోల్స్ అచీవ్ చేయాలన్నా, లైఫ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలన్నా మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ పాత్. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయాలి అంటే. అసలు ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్ అందరి మైండ్స్ తిరుగుతూ ఉంటుందండి. అంత కన్ఫ్యూజ్ అవ్వకలేదు యాక్చువల్గా. అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 45-46 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. వాళ్ళు ఆఫర్ చేసే స్కీమ్స్ దాదాపు 2000 స్కీమ్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ స్కీమ్స్ అని, డెట్ స్కీమ్స్ అని, హైబ్రిడ్ స్కీమ్స్ అని, ఇలా చాలా చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అన్నీ అందరికీ వర్తిస్తాయంటే కాదండి. అంటే ఒక ఏజ్ బట్టి, ఒక వ్యక్తి రిస్క్ ప్రొఫైల్ బట్టి మనం సజెస్ట్ చేస్తాం. సో దీనికి ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని కలుసుకుని వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ పారామీటర్స్ చెప్తే ఆ డిస్ట్రిబ్యూట్ చేసేసి అనలైజ్ చేసి వాళ్ళు డిస్కస్ చేసి సజెస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో. సో దాంట్లో రకరకాల పద్ధతులు ఇన్వెస్ట్ చేయడానికి SAP అంటాం, లంసమ్ అంటాం, లేకపోతే STP అంటారు, SWP చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్నారు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి, అయితే SIPs అని కూడా చెప్పారు కదా సార్. అసలు SIPs అంటే ఏంటి? SIP అనేది చాలా పాపులర్గా అయిపోయిన టర్మ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటాం. అదొక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి అది. సో SIP అనేది చాలా సింపుల్గా, డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసి వెల్త్ని గ్రో చేసుకునే ఆప్షన్ అండి SIP అనేది. ఓకే, ఇది ఒకటే మార్గమా సార్? ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయా మనకి? వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. చూసుకుంటే కంపారిజన్ అంటే SIP ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. ఎందుకంటే SIPలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు SIP ఎలా ఆపరేట్ అవుతుంది, ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్న స్కీమ్లో. ఆ స్కీమ్ ఏం స్కీమ్ కావాలి అనేది డిస్ట్రిబ్యూటర్ కూర్చొని మనం ఫైనలైజ్ చేసుకుంటాం. నెలకు 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఏదో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. మనకు వచ్చే యూనిట్స్ అంటారు. SIP ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మనకి అలాట్ చేస్తారు. ఇప్పుడు ఒక పెన్ ఉందనుకోండి, ఈ పెన్ను మనం సపోజ్ 10 రూపాయలు వెళ్ళాలనుకోండి, పెన్ ఇది నేను 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు 100 పెన్నులు వస్తాయి నాకు ఒక నెలలో. వచ్చే నెలలో ఈ పెన్ను ధర 8 రూపాయలు అయిపోతుంది. నేను పెట్టి 1000 రూపాయలకి 120 పెన్నులు రావచ్చు నాకు. అప్పుడు ఎక్కువ వస్తాయి ఈ ధర పెరిగింది కాబట్టి. సో దీని యావరేజ్ కాస్ట్ చూసుకుంటే నా ప్రైస్ 9 రూపాయలు అయిపోతుంది పెన్ ఇది. సో రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల మనం ఈ మార్కెట్ పడుతూ ఉంటే, లేస్తూ ఉంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు వచ్చే యూనిట్స్ ఎక్కువ వస్తాయి రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల. సో ఇది చాలా మనకి తెలియకుండా బ్యాక్ ఆఫ్ మైండ్లో మనం ఎక్కువ యూనిట్స్ మనం తీసుకుంటూ ఉంటాం మార్కెట్లో SIP చేయడం బట్టి. ఇంకోటి డిసిప్లిన్ చాలా అవసరం కాబట్టి SIP అనేది ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి SIP సెటప్ చేసిన తర్వాత. ఎంత అమౌంట్ అనుకున్నాం, మనం ఎంత కంఫర్టబుల్ పెడతాం అంతే మనం పెడతాం. ఆ అమౌంట్ డెబిట్ అయిపోతుంది, మనం విడిగా కట్టక్కలేదు. ఆ 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు అనుకున్న డేట్కి బ్యాంక్ డెబిట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అది. సో అదొక అలా హ్యాబిట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఆపకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది. SIP అనేది ఎప్పుడైనా స్టాప్ చేయొచ్చు. ఒక నార్మల్ అపోహ ఏముందంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బు వస్తుందో రాదు వెనక్కి, లేకపోతే కష్టంగా వస్తుందేమో, లేకపోతే ఎలా వస్తుంది, చాలా అపోహ కరెక్ట్ అండి. దీంట్లో అలా ఉండదండి. మనం అనుకున్నప్పుడు T+2 అంటే ఇవాళ అడిగితే మనకి 2 రోజులు డబ్బు మా అకౌంట్లో పడిపోతుంది. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంత ఈజీ. యాక్చువల్గా ఇంకే అసెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇంత డబ్బు ఇంత ఈజీగా మనకి రాదు. బంగారం ఒకటే వస్తుందేమో, అదర్వైజ్ ల్యాండ్ లేకపోతే ప్రాపర్టీస్, ఇల్లు డబ్బు ఈజీగా మనం లిక్విడ్ చేసుకోలేదు అన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ SIP పార్ట్లో చాలా ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. డిసిప్లిన్గా ఉంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ చేసుకోవచ్చు, వెల్త్ బాగా గ్రో అవుతుంది. సో కొంతమందికి బోనస్ ఇస్తుంది కంపెనీ, జీతం పెరుగుతుంది. ఒక్కోసారి పెరిగినప్పుడు వాళ్ళ లంసం 1,00,000 రూపాయలు, 2 లక్షలు వాళ్ళ జీతం బట్టి కంపెనీ వాళ్ళ SI ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పార్ట్ తీసి లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో చేస్తే డబ్బు ఇంకొంచెం గ్రో అవుతుంది, ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అంటే ఇవన్నీ కూడా SIPలో వేరే అంటే వేస్ అనుకోవాలా, లేకపోతే ఏంటంటే టైప్స్ అనుకోవాలా, ఎలా?
ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎస్ఐపిలో టాప్అప్ ఎస్ఐపి అంటాం దాన్ని మనం. ఓకే. ప్రతి ఏడాది మనం ప్రతి వాళ్ళకి ఉద్యోగం చేసినప్పుడు ఇంక్రిమెంట్ అనేది పరిపాటిగా వస్తూ ఉంటుంది. వాళ్ళ జీతంలో 10%, 8%, 9% కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి ఇస్తూ ఉంటారు. సో మనం వేసే ఎస్ఐపి అమౌంట్లోంచి ఒక 10% ఎవ్రీ ఇయర్ పెంచామనుకోండి మనం, అంటే ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి వేస్తాం మనం, వచ్చే ఏడు 11,000 వేస్తాం. ఆ ఫాలోయింగ్ ఇయర్ 11,000 10% అంటే 12,100 ఎంతో వేస్తాం. అలా వేసుకుంటూ వెళ్తే 10,000 రూపాయలు వేసుకుంటూ వెళ్ళే అమౌంట్ నుంచి డబుల్ అవుతుందండి ఈ టాప్అప్ ఎస్ఐపి చేస్తే. అండ్ మనం తెలియకుండానే మనం పెరిగే జీతంలోంచి ఒక చిన్న అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి మనం తెలియకుండానే డబ్బు గ్రో అయిపోతుందండి. ఇందులో వేరే రకాలు కూడా ఉన్నాయండి ఎస్ఐపిలో మనకి? ఉన్నాయండి. ఇప్పుడు టాప్అప్ ఎస్ఐపి అన్నాను, స్టెప్అప్ ఎస్ఐపి అంటారు దాన్ని మనం. లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటారు. అంటే ఎలా సార్? స్టేజ్ ఆఫ్ ఏజ్ బట్టి 45-50 ఏళ్ళు ఉన్నాయి, లేకపోతే చిన్నవాళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు పనిచేసి నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎంత మనం ఇన్వెస్ట్ చేయగలడు చేసి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసి ఆ డబ్బులు అలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపేయచ్చు దాన్ని. ఆ డబ్బు అలా ముందుకు వెళ్తూ గ్రో అవుతూ ఉంటుంది. అది ఎస్ఐపి లానే ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది యాక్చువల్గా చెప్పాలి. సో అంటే రకరకాల సిచ్యువేషన్స్లో మనం రకరకాల సొల్యూషన్స్ మనం టెలిమేక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎస్ఐపి ద్వారా కానీ టాప్అప్ ఎస్ఐపి ద్వారా కానీ. ఓకే. సో ఇన్ని వేస్ ఉన్నాయి అనమాట. చాలా మందికి ఇంతవరకు అవగాహన ఉండదండి. తెలిసినవి చాలా సింపుల్ అంతే, అందులో ఎస్ఐపిస్ అంటే అక్కడి వరకు మాత్రమే తెలుసు. అవునండి. నా అడ్వైస్ ఏంటంటే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి కనుక్కుని వాళ్ళు చేస్తే వాళ్ళకి అవసరం లైఫ్లో గోల్స్ని సెట్ చేసుకోవచ్చు, ఏ ఎస్ఐపి వాడుకోవచ్చు, ఎలా చేసుకోవాలి అనేది ఈజీగా అడ్వైస్ తీసుకుని చేయొచ్చండి. సో హాయిగా సాఫీగా జరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన భారంగా కాదు, మనం హాయిగా హ్యాపీగా చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది. అది అడ్వైజ్. చాలా మంది అమ్మో ఇది రిస్కీ అనే ఆలోచనతోనే ఉంటారు, ఏదో పెద్ద మీరు అన్నట్టుగా భారంగానే ఫీల్ అవుతారు. బట్ అందులో ఉన్నటువంటివి దాని నుంచి వచ్చే ఆ ఫ్రూట్ఫుల్ తెలిసిన తర్వాత ఆ రిజల్ట్ తెలిసాక అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ సుభాష్. థ్యాంక్ యూ, నమస్కారం.